ఇటీవల కాలంలో తన చురుకైన మాటలతో అద్భుతమైన హోస్టింగ్ నైపుణ్యాలతో టాలీవుడ్ సినిమా ఈవెంట్లో విశేష గుర్తింపు తెచ్చుకున్న కొత్త ముఖం షర్మిల నల్లూరి. వేదికపై ఆమె చూపించే స్పాంటానిటీ, అభినయం సినీ అభిమానులతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కిరణ్ అబ్బవరం నటించిన చెన్నై లవ్ స్టోరీ చిత్రం ఈవెంట్ లో షర్మిల చేసిన ప్రెజెంటేషన్ కు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారు ముగ్ధులయ్యారు. చూడ్డానికి హీరోయిన్ లా చాలా బాగున్నావు, మా నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తావా అంటూ ఆయన వేదిక పైన అడగడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అల్లు అరవింద్ తో పాటు ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎంఎస్ రాజు గారు కూడా ఆమెకు హీరోయిన్ గా అవకాశం ఇవ్వడానికి ఆసక్తి చూపించారు. దీంతో షర్మిల త్వరలోనే వెండితెరపై కథానాయికగా మెరవబోతున్నారంటూ వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఈ ప్రచారంపై తాజాగా ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో షర్మిల స్పందించారు. దిగ్గజ నిర్మాతలు తమ చిత్రాలలో హీరోయిన్ గా నటించే అవకాశాలు ఇచ్చినప్పటికీ తాను వాటిని సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడించారు. తనకు నటనపై ఆసక్తి లేదని, అంతేకాకుండా తాను సినిమాల్లో నటించడం తన తల్లిదండ్రులకు కూడా ఇష్టం లేదని చెప్పారు. వారి మాటలను జవదాటే ఆలోచన తనకు ఎప్పుడూ లేదని స్పష్టం చేశారు. అయితే పరిశ్రమలో అల్లు అరవింద్ గారు, ఎంఎస్ రాజు గారు వంటి దిగ్గజాలు తన ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం వారి గొప్పతనమని షర్మిల అన్నారు. ఎలాంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా ప్రేక్షకులు తనపై చూపిస్తున్న అభిమానాన్ని జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె భావోద్వేగంగా చెప్పారు. ప్రస్తుతం తన పూర్తి దృష్టి యాంకరింగ్ రంగంలోనే అత్యున్నత స్థాయికి చేరుకోవడం పైనే ఉందని స్పష్టం చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జన్మించి పెరిగిన షర్మిల నల్లూరి అక్కడి ప్రముఖ కేఎల్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో బీటెక్ పూర్తి చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఆమెకు ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం లభించింది. అయితే ఉద్యోగంలో చేరేందుకు ఉన్న విరామ సమయంలో విజయవాడ రెడ్ ఎఫ్ఎంలో ఆర్జేగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ అనుభవంతో ప్రముఖ డిజిటల్ మీడియా సంస్థ చాయ్ బిస్కెట్ నిర్వహించిన ఓ యాప్ లాంచ్ ఈవెంట్ కు తొలిసారిగా హోస్ట్ గా వివరించారు. అనంతరం రా బహదూర్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఆమె తొలి ప్రదర్శనతోనే టాలీవుడ్ మేకర్స్ దృష్టిలో ఆకర్షించారు. ఆ తర్వాత వరుసగా యాంకరింగ్ అవకాశాలు రావడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ కు మకాం మార్చిన షర్మిల అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ యాంకర్ లో ఒకరిగా గుర్తింపు పొందారు. వెండితెరపై హీరోయిన్ గా నటించే గోల్డ్ ఆఫర్లు వచ్చినప్పటికీ వాటిని సున్నితంగా తిరస్కరించి తనకిష్టమైన యాంకరింగ్ పైనే పూర్తి దృష్టి సారించిన ఆమె నిర్ణయాన్ని సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి.